రే పిచ్చుకొక్క జోగి పూసని సుప్పిని ఏట్రా తప్పు చేస్తే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటారా? సిద్ధంగా ఉండండి. మీరు చేసేవన్నీ తప్పులే. ఎందుకు చెప్తున్నంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు బాగా శిష్యరకం పొంది తప్పులు చేసి ఆ తప్పుల్ని తప్పించుకోవడానికి తిరుగుతూ బతికారు ఇంతకాలం. మీ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు, మనకు తిరుగులేదనుకుని ఇటువంటి తప్పుడు పనులు చేసేసి మిమ్మల్ని ఎవరేం చేయలేరు అనే ఒక దురహంకారంతో కొట్టుమిట్టాడారు. అసలు మనం ఓడిపోతే కదా అని ఒక ఎక్కడో ఊహాలోకాల్లో బతికేసి నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నావు జోగి రమేష్. సిద్ధంగా ఉండు. విజయవాడ నడిబొడ్డున ఎక్కడ ఈసెన్ రోడ్ లో చనిపోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకు ఉరేసుకుంటున్నావు? నీకు నువ్వే తప్పదు. నీ నోట అన్నావు గనక పైన తదాసు దేవతలు ఉంటారు, సత్యం పలుకుతారు. ఎందుకంటే ఏదో రెడ్ బుక్ రాజకీయం అటువంటి పని కాదది. మొత్తం రికార్డులు పరిశీలన చేసి నీ ఎన్నికలు అవ్వగానే వచ్చింది ఇది, ఈ యొక్క అపవాదు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరికించి అన్ని విధాలుగా ఇక్కడ తప్పు జరిగిందని తెలిసిన తర్వాతే నీ కొడుకు రాజీవ్ని అరెస్ట్ చేశారు. ఓ ఏదో పూసని సుప్పిని అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు చేసే పనులన్నీ తప్పుడు పనులే. ఇన్ని తప్పించుకోలేరు మీరు. నువ్వు ఎంత మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక కారణ జన్మను పట్టుకుని ఎన్ని మాటలన్నారు మీరు. నువ్వే పట్టుకు ఎక్కువ మాటలన్నావు. ఫలితం అనిపించి తప్పదు. భగవంతుడు అంటే భగవంతుడు ఊరుకుంటాడా? అలాగే పవన్ కళ్యాణ్ గారిని అన్నావు గనక భగవంతుడు నీ తప్పుని తప్పుగా చూపించి నీ కొడుకుని ప్రస్తుతానికి అరెస్ట్ చేయించాడు. నీ బాబాయిని అరెస్ట్ చేస్తారు. తర్వాత అందులో ఏమాత్రం నీ యొక్క పొరపాటు ఉందని తెలిస్తే నిన్ను కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. అందులో సందేహం అక్కర్లేదు. నువ్వు ఏదో బీసీ కార్డు, నేను బీసీలని ఇట్లా ఈ తప్పుడు మాటలు వద్దు. ఇక్కడ బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే, శిక్ష పడాల్సిందే. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది ఉంది. ఎంతటి వాడైనా శిక్ష అనుభవించాల్సిందే. పదే మా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, నేను తప్పు చేసినా నా కాలర్ పట్టుకోండి అంటున్నారు. ఆ రకంగా పరిపాలన సాగుతుంది. తప్పు చేశారు గనక శిక్ష పడుతుంది. జోగి రమేష్ జాగ్రత్త. ఇంకెప్పుడు పొరపాటున ఒక మంచి వ్యక్తిని అనకూడదు అని తెలుసుకో. అన్నావా పాపం, శిక్ష ఫలితం పడుతుంది. జై జనసేన, భారత్ మాతాకి జై.